అందమైన ముఖంపై సంతోషంగా ఆనంద బాష్పాలు రాలుతున్నట్టుగా ఉన్న ఈ మబ్బు చాలా బాగుంది. మాకు వాన గుర్తొచ్చింది అని గుల్టార్ కవిత ఒకటి ఉంది. కొట్టేంతలా వర్షం పడింది. ఆ వర్షాన్ని చూసి పెద్దవాళ్లు కూడా పసిపిల్లల్లా మారి అందులో ఆటలాడారు. అలా మనుషులను మార్చడం కేవలం వర్షానికి మాత్రమే సాధ్యం. అందుకే ఈరోజు వర్షానికి సంబంధించిన కథ ఒకటి చెప్పుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం నేను చెప్పినట్టుగా వర్షం కొన్ని రోజులు ఆగకుండా పడింది. రోజు కాదు, నెలలు, సంవత్సరాలు. అది కూడా ఒక్క సంవత్సరం కాదు, 10 లక్షల సంవత్సరాలు. ఆ తర్వాత వర్షం ఆగినప్పుడు ప్రపంచం మొత్తం మారిపోయింది. ఆ తర్వాత కొన్ని జాతులకు సంబంధించిన జీవులు పుట్టుకొచ్చాయి. వాటి మీద హాలీవుడ్ ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. మనం మాట్లాడుతున్నది మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. అవును, డైనోసార్ల గురించి మనం చెప్పుకోబోతున్నాం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక క్యాలెండర్లో నమోదు చేయబడి ఉంటుంది. దాన్ని కాస్మిక్ క్యాలెండర్ అంటారు. దీని ప్రకారం జనవరి 1 తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు బిగ్ బ్యాంగ్ ఆవిర్భవించింది. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల 24 నిమిషాలకు హోమోసేపియన్గా పిలువబడే మొదటి మనిషి జన్మించాడు. అయితే మనం అంతకు ముందు అంటే 24 డిసెంబర్ నాటికి వెళతాం. ఒకసారి భూమి యొక్క ఈ చిత్రాన్ని చూడండి. కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇది 25 కోట్ల సంవత్సరాల క్రితం నాటి భూమి యొక్క చిత్రం. ఇక్కడ ఒక చిన్న భాగం భారతదేశం. ఇప్పట్లాగా ఆ కాలంలో 7 ఖండాలు లేవు, కేవలం ఒక్కటే ఉంది. అదే పాన్జియా. అసలు అప్పట్లో ఇలా పేర్లు పెట్టేందుకు మనిషి కూడా లేడు. ఈ పేర్లన్నీ 20వ శతాబ్దం మొదట్లో పెట్టినవి. అందుకే పేరు కాకుండా కేవలం మహాద్వీపం అని అందాం. ఆల్ఫ్రెడ్ వాగ్నర్ ఒక జర్మన్ మెకానిక్. ఒకసారి అతను ప్రపంచ పటాన్ని చూస్తున్నాడు. ఒక విషయం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దక్షిణ అమెరికాలో తూర్పు తీరం, ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరాలు ఒక పజిల్ యొక్క 2 ముక్కల్లాగా ఉన్నాయి. ఒకదానితో ఒకటి చేరినప్పుడు ఖచ్చితంగా సరిపోతాయి. నెమ్మదిగా ఈ చిత్రాలను గీయడం ప్రారంభించాడు. ఆ తర్వాత మెడగాస్కర్ ఆఫ్రికాతోనూ, భారత్ పశ్చిమంలో కలిసినట్లుగానూ అనిపించింది. ఆ తర్వాత విడివిడిగా వీటన్నిటినీ చూసిన తర్వాత వాగ్నర్ ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఒకప్పుడు అన్ని ఖండాలు ఒకేలాగా ఉండేవి, ఒకటి ముక్కగా ఉండేవి. ఆ తర్వాతే ఈ మహాద్వీపానికి అతను పాన్జియా అని నామకరణం చేయడం జరిగింది. శాస్త్రవేత్తలు కూడా ఆ తరువాత సముద్రం అడుగు భాగాన్ని పరిశీలించి ఈ సిద్ధాంతం సరైందేనని నిరూపించారు. భూమి ప్రారంభం నుంచి భూమి యొక్క శకలాలు వివిధ ఆకారాలు మరియు పరిణామాలలో విడదీయబడ్డాయి. 32 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ముక్కలన్నీ ఒకటిగా చేర్చబడ్డాయి. కొన్ని జీవులు పరిణామ దశలో ఉన్నాయి. జీవించడం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాయి. వీటిలో 2 జాతులు ముఖ్యమైనవి: సైనాప్సిడ్స్, సౌరాసిడ్స్. సైనాప్సిడ్స్ ఆ తర్వాత క్షీరదాలు, మామల్స్గా మారాయి. సౌరాసిడ్స్ పక్షులు, పాములు మొదలైన వాటిగా రూపాంతరం చెందాయి. ఇవే కాకుండా చెట్లు, మొక్కలు, కీటకాలు మరియు సముద్ర జీవులు వాటి అనుకూల వాతావరణంలో జీవితాన్ని మొదలుపెట్టాయి. అప్పుడు పరిస్థితి మారడం ప్రారంభించింది. కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం జరిగిన విషయం ఇది. 2019వ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ ప్రకారం, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం దాదాపుగా 25 కోట్ల సంవత్సరాల క్రితం దాదాపుగా 90% జంతువులు తొలగించబడ్డాయి. ఈ సంఘటన పెర్మియన్ ట్రయాసిక్ ఎక్స్టెన్షన్గా పేర్కొనబడుతుంది. భూమి మీద అలాంటి ప్రళయాలు 5 సార్లు చోటు చేసుకున్నాయి. ఆఖరిసారిగా 630 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పరిణామం చోటు చేసుకుంది. డైనోసార్లు అంతరించిపోయాయి. భూమి మీద ఒక గ్రహశకలం పడినందువల్ల డైనోసార్ల అంతం జరిగింది. కానీ పెర్మియన్ ట్రయాసిక్ ఎక్స్టెన్షన్ ఎందుకు జరిగింది అన్నదానికి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఆధారాలు తెలుసుకోలేకపోయారు. ఏదైనా జ్వాలాముఖి విస్ఫోటనం జరుగుంటుంది అని కొందరంటే, అగ్ని వల్ల కార్బన్ మోనాక్సైడ్ వాయువులు గ్లోబల్ వార్మింగ్కి కారణమై ఉండొచ్చని మరికొందరి వాదన. కానీ ప్రతి ఒక్కరూ ఒక విషయం మాత్రం సరైందని నమ్ముతున్నారు. భూమి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వలన సముద్రపు నీరు మరగడం ప్రారంభించింది. ఆక్సిజన్ తగ్గిపోయింది. ఆ కొరత వలన 90% సముద్ర జీవులు చనిపోయాయి. అలాగే భూమి మీద కూడా వాయు వర్షం కారణంగా 80% జీవజాతులు అంతరించిపోయాయి. దీన్ని గ్రేట్ డైన్ అని కూడా అంటారు. కొన్ని మిలియన్ సంవత్సరాల పరిస్థితి అలాగుండింది. ఆ తర్వాత ట్రయాసిక్ పీరియడ్ మొదలైంది. 1990 వరకు ట్రయాసిక్ పీరియడ్లో భూమి పూర్తిగా ఎండిపోయి బంజరు భూమిగా మారిపోయింది. కానీ 1989లో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త మైకేల్ జాసోబ్స్ ఎలిస్టర్ రఫెల్ ఫుతిల్స్ ఆఫ్ రాక్స్ అనే కొత్త ఆవిష్కరణను ప్రచురించారు. ట్రయాసిక్ పీరియడ్లో భూమి ఎండిపోలేదని వారు గుర్తించడం జరిగింది. 2 దశాబ్దాల పాటు ఈ చర్చ ఇలాగే కొనసాగింది. 2010లో శాస్త్రవేత్తలు 23 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై వర్షం పడిందని, అది 10 లక్షల సంవత్సరాల పాటు కొనసాగిందని గుర్తించారు. అది సైన్స్ నిరూపించింది కూడా. ప్రస్తుతం అది అంతిమ సత్యం కాదు. రేపు ఇంకో విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చేమో. మనం సత్యం అనుకుంటున్నది మారిపోవచ్చేమో. అయితే ఇన్ని లక్షల సంవత్సరాలు వర్షం నిరంతరంగా కురిసే అవకాశం ఉందా? ఈ వర్షానికి 50 మిలియన్ సంవత్సరాల ముందు అగ్నిపర్వతాలు పేలుతూనే ఉన్నాయి. లక్షల సంవత్సరాలు కొనసాగిన ఈ విపత్తు వలన ఒక అద్భుతం జరిగింది. అప్పటి వరకు భూమి మీద ఒక్కటిగా ఉన్న
పాంజియా మహాద్వీపంలోకి సముద్రంలోని ఋతుపవనాలు చేరుకోసాగాయి. కానీ లక్షల సంవత్సరాలు వర్షం పడ్డం వల్ల పాంజియాలోని ఖాళీ భాగాలు కూడా పూడుకుపోయాయి. కొత్త జాతులు పుట్టుకొచ్చాయి. ముందు చిన్న వేళ్లు, ఆ తర్వాత 1.5 మీటర్ల పరిమాణం గల తల, ఇలా జంతువులు ఉద్భవించాయి. పాంజియా కాలంలో సెప్సిడ్స్, సౌసిడ్స్ అనే 2 జాతులు ఉండేవని చెప్పుకున్నాం కదా. విపత్తు తర్వాత సెప్సిడ్స్ దాదాపు అంతరించిపోయాయి. సౌసిడ్స్లో కొన్ని పిల్ల జాతులు మాత్రం మిగిలాయి. అవి ఆ తర్వాత క్షీరదాలుగా అభివృద్ధి చెందాయి. పక్షులు మరియు సజీవ జంతువుల పరిమాణం చోటు చేసుకుంది. సరీసృపాలు ఒక పెద్ద జీవిగా పరిణామం చెందాయి. అవే డైనోసార్స్. ప్రారంభంలో డైనోసార్లు దాదాపు చిన్నవిగానే ఉండేవి. ఒక కోడి పరిమాణంలో ఉండేవి. భూమిపై ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ డైనోసార్ల యొక్క ఆకారం కూడా పెరిగింది. మొదట్లో చలి నుంచి తప్పించుకునేందుకు శరీరం అంతా మూసుకుపోయేది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పుల వల్ల శరీరం పెంచుకోవడం ప్రారంభించాయి. పైగా లక్షల సంవత్సరాలుగా కురిసిన వర్షం కారణంగా చెట్లు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. అలా డైనోసార్లు శాకాహారులుగా మారాయి. ఆ తర్వాత కొన్ని జీవజంతువులు అభివృద్ధి చెందాయి. దాంతో డైనోసార్లు మాంసాహారులుగా మారాయి. ఇదంతా 16 కోట్ల సంవత్సరాల పాటు కొనసాగింది. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఒక విపత్తు భూమిపై మళ్లీ సంభవించింది. అందులో డైనోసార్ల యుగం అంతరించిపోయింది. 18 కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల పాంజియా ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ప్రతి సంవత్సరం 4 అడుగులు పెరుగుతూ 2 ముక్కలుగా లారిషియా, గోండ్వానాగా విడిపోయింది. 13 కోట్ల సంవత్సరాల క్రితం లారిషియా యూరప్, ఏషియా, ఉత్తర అమెరికాగా మారాయి. గోండ్వానా అంటార్కిటికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా భాగాలుగా విడిపోయింది. వాటితో పాటు భారత్ ఉపద్వీపంగా ఏర్పడింది. హిమాలయాలు కూడా అక్కడి నుంచే ఉద్భవించాయి. ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న మహాద్వీపం ఇప్పుడు కొన్ని భాగాలుగా విడిపోయింది. 5 మిలియన్ సంవత్సరాల తర్వాత ఆఫ్రికా యూరప్తో ఢీకొంది. మధ్యధరా సముద్రం ముగుస్తుంది. ఆ ప్రాంతంలో పర్వతాలు ఏర్పడతాయి. ఇతర భూభాగాలు కూడా మారిపోతాయి. భారత్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఆకారంలో ఉండదు. అప్పటి వరకు మానవులు బ్రతికే ఉంటారా లేదా తెలియదు. ఒకవేళ ఉన్నా భూమి మీదే ఉంటారన్న గ్యారంటీ కూడా లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.